హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. మీరు చూస్తున్నారు మన కిరణ్ టీఎఫ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రజెంట్గా అయితే చాలామంది న్యూ రైస్ కార్డ్కి అయితే అప్లై చేశారు కదా. వాళ్ళకి సంబంధించిన లేటెస్ట్గా రైస్ కార్డ్స్ నేమ్స్ అయితే వచ్చినాయి. మనకి మీ మొబైల్స్లోనే నేరుగా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. మీ రైస్ కార్డు ఉందా లేదా మీ పేరు మీద అనేది మీరు నేరుగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది నేను లైవ్గా మీకు చూపిస్తాను. అదేవిధంగా ఈ యొక్క వెబ్సైట్ నేమ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోవాలి నేరుగా మీకు ఇలా రావడం జరుగుతుంది. ఆ వెబ్సైట్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేసుకోండి. ఇలా మీరు క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది కదా. ఓపెన్ అయిన తర్వాత పక్కన చూసుకోండి, మీకు పైన 3 చుక్కలు చూపిస్తుంది. దాని మీద ఒకసారి క్లిక్ చేసుకోండి. మీ యొక్క క్రోమ్ బ్రౌజర్లో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డెస్క్టాప్ సైట్ మోడ్ ఉంటుంది. దాని మీద ఒకసారి టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ అప్డేట్ అయ్యింది. అప్డేట్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూసుకోండి, మీకు టోటల్ సెక్రటరియట్స్, టోటల్ రైస్ కార్డ్స్ అని చూపిస్తుంది. ఎన్ని మ్యాపింగ్ అని చూపిస్తుంది. ఎట్ టు బి మ్యాప్డ్ ఎన్ని కంప్లీట్ అయ్యని చూపిస్తుంది. ఇక్కడైతే మనకి ఫస్ట్ యొక్క డిస్ట్రిక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మనం ఫస్ట్ మన యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన మండలాన్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత మన యొక్క సెక్రటరియట్ నేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెక్రటరియట్ అంటే మన యొక్క గ్రామం, ఊరి పేరు సెలెక్ట్ చేసుకుంటే మన రైస్ కార్డ్ అనేది మనకి ఉందా లేదా, మన పేరు మీద వచ్చిందా లేదా అనేది మీరు నేరుగా అయితే మీ యొక్క నెంబర్ని చూసుకోవచ్చు. ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీరు చూసుకోండి, ఫస్ట్ మీకు సీరియల్ నెంబరు, డిస్ట్రిక్ట్ నేము, టోటల్ సెక్రటరియట్స్, నెంబర్ ఆఫ్ సెక్రటరియట్స్ విత్ 0 రైస్ కార్డ్స్ అని చూపిస్తుంది. ఈ రకంగా మీకు చూపిస్తుంది. 4 ఆప్షన్ చూపిస్తుంది. మీరైతే ర్యాండమ్గా అయితే ఒక డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేస్తాను. మీరైతే మీ ఏ డిస్ట్రిక్ట్ అది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే గుంటూరు సెలెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క సైట్ అనేది చాలా బిజీగా ఉండిద్ది. మీ నెట్ స్పీడ్ కూడా చాలా స్పీడ్గా ఉంటేనే కానీ సైట్ ఓపెన్ అవ్వదు. ఎందుకంటే చాలామంది సెర్చ్ చేస్తూ ఉంటారు. అందువల్ల సైట్ చాలా బిజీగా ఉండిద్ది. అదేవిధంగా ప్రతి 15 నిమిషాలు ఒకసారి సైట్ అనేది మీకు అప్ టు డేట్లో ఉండిద్ది. ఇక్కడ చూసుకొని మీకు ఎవ్రీ 15 మినిట్స్ డాష్ బోర్డ్ కౌంట్స్ విల్ బి అప్డేట్ అంటుంది. అంటే ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఈ యొక్క సైట్ అనేది అప్డేట్ అవుతూ ఉండిద్ది అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే చాలా రైస్ కార్డులు కొత్తవి యాడ్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి 15 నిమిషాలు ఒకసారి అప్డేట్ అవుతూ ఉండిద్ది. ఓకేనా? అందువల్ల మీకు కొంచెం బిజీగా ఉండేది సైట్. ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క మండలాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీ మండలం నేమ్ అని చూపిస్తుంది కాబట్టి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ర్యాండమ్గా గుంటూరు అర్బన్ సెలెక్ట్ చేస్తాను. మీది ఏ మండలం అది సెలెక్ట్ చేసి చూసుకోండి. మీరైతే ఇలా వచ్చిన తర్వాత పైకి స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ టోటల్ సెక్రటరీ 207 ఉన్నాయంట. టోటల్ రైస్ కార్డ్స్ మొత్తం చూపిస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఇప్పుడు మీ విలేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఊరి పేరు సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఒక పేరు సెలెక్ట్ చేస్తాను. అమరావతి 01 ఉంది, దాన్ని సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ సెలెక్ట్ చేయకూడదు. ఇక్కడ మీరు ఏంటంటే కొంచెం పక్కకు జరుపుకోండి. జరుపుకున్న తర్వాత లాస్ట్లో మీకు టోటల్ రైస్ కార్డ్స్ అని చూపిస్తుంది. ఓకేనా? చూపిస్తుంది 1202, 448, 566, 627 అని చూపిస్తుంది. నేనైతే అమరావతి 01 ఉంది కదా, 627 దాని మీద సెలెక్ట్ చేస్తాను. ఈ బ్లూ కలర్లో ఉన్న దాని మీద సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు కొంచెం వెయిట్ చేయండి, ఓపెన్ అయ్యిద్ది. ఇక్కడ మీకు ఎక్స్పర్ట్ టు డూ అని చూపిస్తుంది బ్లూ కలర్లో, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, మీకు వచ్చేసింది అనమాట. టిక్ చేయండి. ఇక్కడే చూసుకోవచ్చు, మీకు కొంచెం పక్క జరుపుతాను. చూసుకోండి, మీరు రైస్ కార్డు నేమ్ చూపిస్తున్నారు, రైస్ కార్డ్ నెంబర్ చూపిస్తున్నారు, బెనిఫిట్స్ నేమ్ చూపిస్తున్నారు, వాలంటీర్ నేమ్ కూడా చూపిస్తున్నారు, క్లస్టర్ నేమ్ చూపిస్తున్నారు, స్టేటస్ చూసి మీకు కంప్లీట్ అని చూపిస్తుంది. ఇక్కడ మీకు కంప్లీటెడ్ అంటేనే మీకు రైస్ కార్డ్ వచ్చిందని అర్థం అనమాట. అయితే ఇక్కడ మీకు దాదాపు 627 నెంబర్స్ ఉన్నాయి కదా. వీటిల్లో మా కార్డు ఎలా తెలుసుకోవాలి, మా పేరు ఎలా త్వరగా తెలుసుకోవాలంటే ఏం చేయాలని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. దానికోసం సింపుల్ ట్రిక్ ఒకటి ఉంది, నేను చెప్తాను. అక్కడ మీరు ఏం చేస్తారంటే పక్కనే 3 చుక్కలు చూపిస్తుంది కదా, ఆ చుక్కల మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫైండ్ ఇన్ పేజ్ అని ఒక ఆప్షన్ ఉండిద్ది. క్రోమ్ బ్రౌజర్లోనే ఉండిద్ది అది. కాబట్టి ఫైండ్ ఇన్ పేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకుని ఫైండ్ ఇన్ పేజ్ అని ఒక ఆప్షన్ మీరు చూస్ చేసుకోండి. నేను సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీకు ఒక సింబల్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ మీ యొక్క పేరు టైప్ చేసేసి మీరు చూసుకోవచ్చు. మీ పేరు ఏదైతే ఉందో అది మీరు టైప్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఉన్న పేరులో ఒక పేరు సెలెక్ట్ చేస్తాను. సపోజ్ లోకేష్ కుమార్ అని ఉంది, అది ఆ పేరు అయితే నేను టైప్ చేస్తాను. లోకేష్ చూడండి, నేను టైప్ చేస్తుంటే ఇక్కడ మీకు హైలైట్ అవుతుంది ఆరెంజ్ కలర్లో లోకేష్ కుమార్ అని ఉంది. ఇక్కడ మీకు లోకేష్ అనే పేరు మీద ఎన్ని పేర్లు ఉంటే అన్ని పేర్లు మీకు హైలైట్ అవుతుంది జరుగుతుంది అనమాట. కొన్ని పేజీలో మీకు 1000 పైన ఉండొచ్చు పేర్లు. ఇలా మీకు హైలైట్ అవుతుంది అనమాట. ఇలా అయితే మీరు కొట్టగానే మీ పేరు వస్తుంది. మీ పేరు కరెక్ట్గా ఇదే అయితే పక్కన మీ రైస్ కార్డ్ నెంబర్ ఉండిద్ది. ఇదనమాట రైస్ కార్డ్ నెంబర్ మీరు రాసేసుకొని
మీ దగ్గరలో మీ గ్రామం వారి సచివాలయకి వెళ్ళేసి మీరు అయితే ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. లేటెస్ట్గా అప్డేట్ వచ్చింది. మనకు రైస్ కార్డ్ సంబంధించి ఇక్కడ నుంచి మన సచివాలయంలోనే ప్రింట్ తీసేస్తారని చెప్పేసి లేటెస్ట్గా మన అప్డేట్ వచ్చింది. అది మన వీడియోలో కూడా నేను పెట్టాను. ఆ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ వీడియో ఒకసారి చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇలా అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీ రైస్ కార్డ్ని చాలా సింపుల్గా. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ ఏంటంటే వీడియో 10 మందికి వెళ్తుంది, వాళ్ళు కూడా తెలుసుకోవడానికి దోహదపడుతుంది. కాబట్టి కంపల్సరీ చూసిన ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ ఇస్తేనే ఒక వీడియో అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి కంపల్సరీ నా రిక్వెస్ట్ లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక సపరేట్గా ఉండిద్ది. నేను ఎటువంటి వీడియోస్ పెట్టినా నేరుగా మీకు నోటిఫికేషన్ వీడియో అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది వీడియో కంటిన్యూ అంటే గుడ్ బై. ఇంకా జై హింద్.